హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ రహస్యం ఇదం జగత్ తెలుగు మూవీ. ఒక లవ్ స్టోరీ, అందులోనూ ఒక మైథలాజికల్ స్టోరీని కనెక్ట్ చేస్తూ టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ తో ముడివేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్. ఇక ఈ రహస్యం ఇదం జగత్ మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడు. అదే విధంగా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో కూడా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటాయి. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ రహస్యం ఇదం జగత్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఇదొక చెత్త సినిమా. రహస్యం ఇదం జగత్ ఏమో గాని ఈ సినిమాలో మాత్రం ఎటువంటి రహస్యం లేదు. రహస్యం లేకుండా చెప్పేస్తున్నా, ఇది ఒక పెద్ద తలపోటు సినిమా. ఈ మూవీ చూసిన వాళ్ళు టికెట్ లేకుండా నేరుగా అస్సాంకి వెళ్ళిపోవచ్చు. అటువంటి సినిమా ఇది. ఎందుకు తీసారనిపించింది. పెద్ద టార్చర్ పోరు, పెద్ద రాడ్. టైం ట్రావెల్ అంటూ లవ్ స్టోరీ, మైథలాజికల్ స్టోరీని టచ్ చేస్తూ మూడు ప్రధాన అంశాలని చైన్ సిస్టమ్ లా కనెక్ట్ చేస్తూ ఒక పెద్ద నరక యాతనే అనిపించా ఈ మూవీ చూస్తున్న సేపు. ఈ డైరెక్టర్ ఆర్ భరద్వాజ్ అసలు పేపర్ పైన రాసుకున్నదేంటి, తీసిందేంటి, అస్సలు సంబంధం లేకుండా ఏవేవో జరుగుతుంటాయి. మనం చూస్తూ ఉండడం తప్ప ఇంకేమి చేయలేని పరిస్థితి. చాలా సార్లు మధ్యలోనే ఈ మూవీని కట్ చేయాలనిపించింది. అంత కోపం వచ్చింది, కానీ రివ్యూ ఇవ్వాలి కదా, అందుకనే బలవంతంగా చూడడం జరిగింది. ఇక ఈ రహస్యం ఇదం జగత్ మూవీ స్టోరీ ఏంటంటే, అభిరామ్, అఖిరా ఇద్దరు లవర్స్ యుఎస్ లో జాబ్ చేస్తూ ఉంటారు. అఖిరా వాళ్ళ నాన్న చనిపోవడంతో అఖిరా వాళ్ళ తల్లి ఇండియాలో ఒంటరిగా ఉంటుంది. ఇక అఖిరా యుఎస్ ని వదిలేసి తన తల్లితో పాటుగా ఇండియాలోనే సెటిల్ అవుదాం అనుకుంటుంది. కానీ నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే అంటూ అభిరామ్ కూడా ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఇండియాకి వెళ్లిపోయే లోపే కారులో అలా ఒక ట్రిప్ వేద్దాం అనుకొని తన ఫ్రెండ్స్ మరొక ఇద్దరి కపుల్స్ తో ఆ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తారు. అలా వెళ్ళిన వారికి ఒక నైట్ ఒక బంగ్లాలో ఇరుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు. అక్కడ ఏదేదో వింత వింతగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్ లో ఒకతను వాళ్ళపైన రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు అభిరామ్ పైన. అసలు వాళ్ళ ఫ్రెండ్ అభిరామ్ పైన ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు, అసలు ఆ నైట్ ఏం జరిగింది అనేదే ఈ సినిమా స్టోరీ. బేసిక్ గా ఇది మూడు కనెక్షన్ పాయింట్స్ ని, ఒక మెయిన్ పాయింట్స్ ని టచ్ చేస్తూ తీయాలనుకున్నాడు డైరెక్టర్ ఆర్ భరద్వాజ్. ఒకటి లవ్ స్టోరీ, రెండు మైథలాజికల్ స్టోరీ, మూడు రివెంజ్ స్టోరీ. వాటికి టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ని కనెక్ట్ చేస్తూ తీయాలనుకున్నాడు. అసలు ఏమి తీద్దాం అనుకున్నాడు గానీ ఒక పెద్ద రాడ్ రంబోలా మూవీ అయితే తీసి మన ముందర పెట్టాడు. మూవీలో అసలు ఆ ఇరుక్కోవడం ఏంటో, ఆ నైట్ కార్ ఉన్నా కూడా వెళ్ళిపోరు. అక్కడే ఒక స్టే హోమ్ లో స్టే చేయాలనుకుంటారు. ఏదో బలవంతంగా పెట్టినట్టుగా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే తనతో పాటు ఇద్దరు కపుల్స్ వచ్చారో అందులో ఒక అమ్మాయికి అక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉంటది. ఆ టైం ట్రావెల్ గురించి తెలిసిపోతూ ఉంటది. ఏదేదో చెప్పేస్తా ఉంటారు. మధ్యలో ఎందుకు మాట్లాడతారో తెలియదు. మూవీ మాత్రం తెలుగు మూవీ, కానీ మధ్య మధ్యలో ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. సగటు తెలుగు ప్రేక్షకునికి అర్థమయ్యే విధంగా ఉండదు. ఏదేదో జరుగుతూ ఉంటది. టైం ట్రావెల్ అంటారు, లవ్ స్టోరీ అంటారు, రివెంజ్ అంటారు, డ్రగ్స్ అంటారు, ఏదేదో జరుగుతుంటది మనకు సంబంధం లేకుండా. ఈ మూవీలో ఏదైనా ఒక ప్లస్ పాయింట్ ఏదన్నా ఉందంటే అది సినిమా టైటిల్. సినిమా టైటిల్ తప్ప సినిమాలో ఏం లేదు. 2 గంటల సేపు పెద్ద రాడ్డు రంబోలా మూవీ, ఒక తలపోటు మూవీని చూస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ మూవీలో వీళ్ళ యాక్టింగ్ అయినా బాగుంటుందంటే అది లేదు. ఒక్కొక్కరు రూపాయి అంత యాక్టింగ్ చేయమంటే 2 రూపాయలు యాక్టింగ్ చేసి విసుగు తెప్పిస్తారు. వాళ్ళ ఫ్రెండ్ ఒకతను హీరో అభిరామ్ పైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తనకి ఏదో ఫ్లాష్ బ్యాక్ లో తన ఫ్రెండ్ తనని మోసం చేసినట్టుగా చెప్తాడు, గానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూపారు. మధ్యలో ఇంగ్లీష్ లో మాట్లాడతారన్నాను కదా. ఒక 2 hours మూవీలో దాదాపుగా 40 minutes అక్కడక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారు. ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఆ టైం ట్రావెల్ గురించి, దాన్ని ఏదైతే కీ పాయింట్స్ ఉన్నాయో అవి ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు మాట్లాడతారో, అసలు ఈ తెలుగు సినిమానా హాలీవుడ్ మూవీ చూస్తున్నామని కూడా అర్థం కాదు. ఇంకొకటి అదేందో ఒక హోల్ అంట, ఆ హోల్ ఆర్టిఫిషియల్ గా అదన్నా బాగుందా అంటే, ఏదైతే ఆ గ్రాఫిక్స్ సెట్ చేశారో 1990s లో కార్టూన్ మూవీస్ లో కూడా అంత దారుణంగా ఉండవు ఆ గ్రాఫిక్స్. హీరో అభిరామ్ తో ఆ ఇంట్లో స్టక్ అయిన ఒక ఫ్రెండ్ అభిరామ్ మీద రివెంజ్ తో తన ఫ్రెండ్స్ ని, అభిరామ్ ని, అందరినీ చంపేస్తాడు. కానీ అభిరామ్ మాత్రం ఒక టైం ట్రావెల్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాడు. అలా వెనక్కి వచ్చిన అభిరామ్ ని తన ఇంకో ఫ్రెండ్ చూసి, ఏంట్రా నువ్వు టైం ట్రావెల్ వెనక్కి వచ్చేసావు, ఇద్దరు ఉండారో ఏదో. అస్సలు ఆర్టిఫిషియల్, న్యాచురల్ గానే ఉండదు యాక్టింగ్. తన కళ్ళ ఎదుటుగా ఇద్దరు ఫ్రెండ్స్ కనిపిస్తే, ఒకే ఫ్రెండ్ ఇద్దరు వ్యక్తులుగా కనిపిస్తే, ఆ ఫ్రెండ్ ఏంద్రా మీరు ఇద్దరు ఉన్నారని అడిగితే, నేను టైం ట్రావెల్ చేసి బ్యాక్ వచ్చా
మళ్ళా పాస్ట్ లోకి వచ్చా అని చెప్తే అతని రియాక్షన్ ఎలా ఉండాలండి? అస్సలు నేచురల్ గా ఉండదు. ఏంట్రా నువ్వు ఇద్దరున్నావు, ఓ టైం ట్రావెల్ వచ్చావా? చాలా క్యాజువల్ గా అసలు మెంటల్ ఎక్కుతుంది సినిమా. అలా అయినా ఆ మైథలాజికల్ పాయింట్ చెప్పే పాయింట్ అదన్నా బాగుందా అంటే అది బాగుండదు. అసలు సినిమానే అర్థమవదు, ఏదేదో జరుగుతుంటది. ఇక మ్యూజిక్ అయినా బాగుంటుందా అంటే సినిమాకు తగ్గట్టే మ్యూజిక్ కూడా ఒక పెద్ద రాడ్. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీని సాహసం చేసి చూడాలంటే వెళ్ళి చూసేయండి. నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 1/5. ఇక మసాలా సీన్స్, బోల్డ్ సీన్స్, బ్రుటల్ సీన్స్ ఏదైనా ఉన్నాయా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అసలు ఒంటరిగా చూడడం ఈ మూవీ దండగా. అంటే ఇక ఫ్యామిలీస్ చూసి ఫ్యామిలీ మొత్తానికి హోల్సేల్ తలపోటు తెప్పించుకుంటే వెళ్ళి చూసేయండి. ఇక ఈ రహస్యం ఇదం జగత్ మూవీ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ ఈ మూవీ ఆల్రెడీ మీరు చూసుంటే ఎలా ఉంది అనే విషయాన్ని మన కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై